ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కర్నూలు జిల్లాలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకి ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డోన్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాత్రి భారీ ఉరుములతో కూడినటువంటి వర్షం పడడంతో కొంత పోలింగ్ కేంద్రాలంతా కూడా బయట ఏర్పాటు చేసిన వసతుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు మొత్తం కుప్పకూలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే 4147 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 34,50,000 మంది ఓటర్లు నమోదు చేసుకున్నటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మనం ప్రస్తుతం పోలింగ్ నెంబర్ 100 సంబంధించినటువంటి బూత్లో మనం ప్రస్తుతం ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రం వద్ద చేరుకున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలకి ఎంపీ అభ్యర్థులు 50 మంది పోటీలో ఉన్నారు. 14 నియోజకవర్గాలకు సంబంధించి 228 మంది అభ్యర్థులు బరిలో నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 793 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా పోలీసు అధికారులు గుర్తించడం జరిగింది. భారీ బందోబస్తు నడుమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చోటు చేసుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏర్పాట్లు నంద్యాల జిల్లా చూసుకుంటే కేవలం 1711 పోలింగ్ స్టేషన్లకు గాను 1350 వెబ్కాస్టింగ్ సెంటర్స్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ బలగాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి బలగాలు, రిజర్వ్ పోలీసులంతా కూడా సమస్యాత్మక గ్రామాలకు ఇప్పుడే మోహరించున్నటువంటి పరిస్థితి అయితే పెద్ద ఎత్తున కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం జిల్లాలో పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకి తరలించేందుకు అధికార యంత్రాంగం గత కొన్ని రోజుల నుంచి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఈ పోలింగ్ పర్సెంటేజ్ పెంచాలనేటువంటి లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం పనిచేసింది. ఉమ్మడి జిల్లాలో జిల్లా కలెక్టర్లు దీని ఒక టాస్క్గా తీసుకొని ఎలక్షన్ పోలింగ్ పర్సెంటేజ్ పెంచేటువంటి కార్యక్రమం చూస్తున్నారు. అయితే మన కర్నూలు నగరంలో చూసుకుంటే ఉదయం 4 గంటల నుంచే కాస్త మేఘామృతమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఉదయం జనం ఇక్కడ ఓటర్లు వచ్చేందుకు కాస్త ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. అయితే కాస్త చిరుజల్లుతో కూడినటువంటి వర్షం పడుతూ ఉండడంతో పోలింగ్ కేంద్రాలకి పోలింగ్ కేంద్రాలకు వచ్చే వాళ్ళ సంఖ్య కాస్త తక్కువగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. మన కర్నూలులో ఉన్నటువంటి ఇందిరా మెమోరియల్ స్కూల్లో ప్రజెంట్ ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అంటే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎమ్మిగనూరులో వర్షం పడుతుండడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకాస్త పోలింగ్ ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలకి తరలివచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేసవి ఉండడం అయితే ఈరోజు కాస్త కొంత కూల్ వాతావరణం కనిపిస్తుంది. మేఘామృతం కావడంతో పోలింగ్ పర్సెంటేజ్ కూడా కర్నూలు జిల్లాలో ఈ ఎన్నికల్లో పెరిగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వేడజల్లి చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.